సువార్త ప్రజల కోసం ప్రజల పక్షం. ప్రభుత్వం వంట చేసి పెడుతున్న 9 మంది వంట చేసే పెద్దలందరికీ, వాళ్ళతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న పత్రికా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మనం కొన్ని రోజుల కిందట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మన అమ్మా నాయన మీ ఫాదర్ మదరు ఇక్కడికి వచ్చిన కొంతమంది పెద్దలు ఉన్నారు. వాళ్ళందరూ పోయిన సంవత్సరం రోజు తెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని మమ్మల్ని అందరినీ నాతో సహా అందరినీ గెలిపిస్తే మేమందరం కలిపి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎన్నుకున్న తర్వాత ఫస్ట్ రివ్యూ మీటింగ్ మామూలు జరిగితే ఆ రివ్యూ మీటింగ్లో ఓన్లీ ఎడ్యుకేషన్ అంటే విద్య, ఆరోగ్యము, వ్యవసాయం ఈ 3 మనం ఇవ్వగలిగితే, నీళ్ళు ఇవ్వగలిగితే, ఇవన్నీ చేయగలిగితే రైతులందరూ బాగుంటారు, మిగతా తెలంగాణ సమాజం బాగుంటుంది, వనపర్తి సమాజం బాగుంటుంది. హాస్టల్ బిల్డింగ్ లేకపోతే ఇంకా వీళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయన్న క్రమంలో చూసినప్పుడు మీకు 8 ఏళ్ల కిందట ఒకసారి, అంతకుముందు 16 ఏళ్ల కిందట ఒకసారి మీకు మెస్ ఛార్జీలు కానీ, డైట్ ఛార్జీలు కానీ, కాస్మెటిక్ ఛార్జీలు కానీ పెంచి చాలా రోజులు. ఈ కాలంలో మనకు అన్ని ఉప్పులు, పప్పులు, నూనెలు అన్నీ పెరిగినాయి కాబట్టి మీకు అట్లా ఫుడ్ పౌష్టికంగా ఉండదు కాబట్టి మంచిగా పెట్టాలనే ఉద్దేశంతో 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు ఇంతకుముందు 950 రూపాయలు ప్రతి నెల ఇచ్చేది. దాన్ని మనం 1330 రూపాయలు పెంచినాం. తెలుసా మీకు? 1330 రూపాయలు. దాంతో 8వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు 1100 ఉంటే దాన్ని 1540 రూపాయలు పెంచినాం. ఇంటర్ నుంచి పీజీ వరకు 1500 రూపాయలు ఉంటే 2100 రూపాయలు చేసినాం. దాంతోపాటు కాస్మెటిక్ ఛార్జెస్ 16 సంవత్సరాల కింద ఒకసారి పెంచున్నారు. దాని తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 8th 10th అప్ టు 11 ఇయర్స్ వరకు 55 రూపాయలు ఉన్నదాన్ని 55, 75 ఉంటే 175, మనం 275 రూపాయలు అది కూడా పెంచినాం. 7th వరకు 62 రూపాయలు ఉన్నదాన్ని 150 రూపాయలు చేసినాం. ఇంకోటి 62 రూపాయలు ఉన్నదాన్ని 200 రూపాయలు చేసినాం. దీనికి ఈ ఫుడ్ పెట్టేదానికి, ఈ కాస్మెటిక్ ఛార్జ్కు మీకు కంఫర్టబుల్గా మంచి రేట్ ఇస్తే క్వాలిటీ ఫుడ్ పెట్టాలనేది, మీ పౌష్టికంగా ఆరోగ్యంగా ఉండాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. దానిలో ఒక నెలకు దాదాపు సంవత్సరానికి 470 కోట్లు ఇప్పుడున్న కష్టకాలంలో అన్ని డబ్బులు అయినా కూడా నెలకు 40 కోట్ల దాకా అయితే అయినా కూడా మన తెలంగాణ పిల్లలు, వనపర్తి పిల్లలు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు పెంచారు కాబట్టి మనందరం ఇక్కడ నుంచి ఈ నాగవరం హాస్టల్ నుంచి ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొడితే ముఖ్యమంత్రి గారికి వనపర్తిలో ఇంటిగ్రేటెడ్ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఎడ్యుకేషనల్ హబ్ కూడా మనం ఒకటి శాంక్షన్ చేసుకున్నాం. దానికి 4వ తరగతి వరకు అప్ టు 12,000 మంది అంగన్వాడీ టీచర్లను అపాయింట్ చేసి 4వ తరగతి వరకు అంగన్వాడీలో చేసి 4 నుంచి డైరెక్ట్ 5th క్లాస్ నుంచి యంగ్ ఇండియా ఇంటర్నేషనల్స్కు అక్కడికి పంపిస్తే కాంప్లెక్స్లో దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి. అప్ టు పీజీ వరకు పీజీ సర్టిఫికేట్ తీసుకొని మీరు బయటకు వచ్చే వరకు మీ అందరినీ రాబోయే రోజులలో మీ తమ్ముళ్ళను మీ అందరిని చదివించే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఒక రివ్యూ మీటింగ్ రేవంత్ రెడ్డి గారు మన జిల్లా తెలుసా, అచ్చపేట పక్కల చిన్న ఊరు కొండారెడ్డిపల్లి అండి. పాలమూరు బిడ్డ కాబట్టి ఆయన పాలమూరు మీద, వనపర్తి మీద ఇక్కడ చదువుకున్నాడు కాబట్టి ఎక్కువ ప్రేమ ఉంటుంది. వనపర్తిలో
ఏమేమి కావాలి, స్కూళ్ళకు సంబంధించి, కాలేజీలకు సంబంధించి, హాస్టల్కి సంబంధించి, రెసిడెన్స్కి సంబంధించి, గురుకులాలకు సంబంధించి ఒక బ్రీఫ్ తీసుకొని, ఒక నోటు తీసుకొని మామూలు కలెక్టరేట్లో రివ్యూ పెట్టాడు ముఖ్యమంత్రి గారు. నేను 545 కోట్లకు తీసుకోకపోతే జిల్లా మొత్తానికే వనపర్తికే అన్నాడు. ఓన్లీ వనపర్తికే అన్న, వనపర్తిలో చాలా అవసరం ఉన్నాయి. వనపర్తి నుంచి చాలామంది పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు. వనపర్తికి మీకు కూడా తెలుసు కదా, మీరు కూడా ఇక్కడనే చదువుకున్నారంటే ఆయన కన్వీన్ చేసినాం. ఒక్కొక్కటి వనపర్తికి ఏం కావాలో అవి కూడా తీసుకొస్తున్నాం. ఆ వనపర్తి మీద ప్రత్యేకంగా శ్రద్ధ చూపుతున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి గారికి ఒకసారి అభినందనలు తెలపాలి. పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగ చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. మరువొద్దున సమాజమా మహనీయులను, మరువొద్దున సమాజమా మహనీయులను, పూలే సావిత్రిబాయి త్యాగాలను, అనగారిన జీవితాల్లో అక్షరదారి. పొద్దై పొడిసెను చదువుల జెండగా మారి ఈ దేశపు మొదటి పంతులమ్మగ చేరి మన జీవితాల్లో నింపిందో వెలుగుల దారి. అజ్ఞానం కమ్ముకున్న ఆ రోజులను, ఆ చీకటిని చీల్చేసిన మేధస్సును, అజ్ఞానం కమ్ముకున్న ఆ రోజులను, ఆ చీకటిని చీల్చేసిన మేధస్సును, బలపం పట్టించిన బాధ్యతలను, ఆ సంఖ్యలను నింపిన జ్ఞాపకాలను, బలపం పట్టించిన సంఖ్యలను నింపిన జ్ఞాపకాలను, మరువొద్దున సమాజమా మహనీయులను, మరువొద్దున సమాజమా మహనీయులను, వాటిని అందుకోని